క్రీస్తునందు నువ్వు రక్షింపబడకపోతే పరిశుద్ధాత్మ వల్ల కలిగే జ్ఞానం నీకు కలగదు. ఎలా బహిర్గతం అవుతుందంటే నువ్వు లోక సంబంధమైన వాదనను, క్రీస్తు విరోధమైన వాదన తీసుకురావటమే. అప్పుడు ఏమవుతుందంటే లౌకికాత్మ కలిగిన వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వారికి అవకాశాన్ని ఇచ్చేస్తుంటారు. అపవాది యొక్క యుక్తిని దేవుడు చూసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానముతో దాన్ని ఓడిస్తూ ఉంటాడు దేవుడు. ఎప్పుడు లౌకికాత్మ కలిగిన వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వారికి విజయానికి అవకాశం ఇస్తుంటారు. ఎందుకంటే ఫైనల్గా గెలవలసింది, గెలిచేది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన మాటలే. ఇంకేమి గెలవు, మిగిలిన వాటి విజయం ఉండదు. పౌలు ఆ విజయాన్ని చూశాడు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు, అన్ని ప్రాంతాల్లో విజయాన్ని చూశాడు. ఇది చిన్న వచనం కాదు పౌలు చెప్పేది. అపోస్తులుగా అతను ఇక్కడ బోధిస్తున్నాడు. అపోస్తుల బోధ మీద మమకారం ఉంటే నువ్వు పరిశుద్ధాత్మను పొంది ఆత్మ వలన పొందుతున్న సంగతులను నువ్వు ఆత్మ వలన సరిచూచుకొనుచు ఆత్మానుభవం చేత నువ్వు ప్రకటించేవాడై ఉండాలి. లేకపోతే రేపటి దినాన్న ఈ అపోస్తులే నీ మీద తీర్పును ప్రకటిస్తారు. అంత దౌర్భాగ్యం స్థితికి వెళ్ళిపోతారు. సువార్త ఎప్పుడూ కూడా అక్షరానుసారంగా కానీ, లోక జ్ఞానం చేత కానీ, మనుషుని యొక్క తెలివితేటల చేత కానీ, వాక్చాతుర్యం చేత కానీ ప్రకటింపబడడానికి దేవుడు వాక్యాన్ని ఇవ్వలేదు. ఈ వాక్యాన్ని కేవలము ఇలా మనకు భద్రపరిచి మన చేతిలో ఉంచడానికి కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ చేత దాన్ని ప్రకటింపబడ్డానికి. పౌలు దీన్ని నెరవేర్చాడు. అంటే ప్రభువుని బట్టి నెరవేర్చగలిగాడు. అందుకే ఏమన్నాడంటే ఆత్మానుభవం చేతనే వివేచింపదగునని చెప్తూ కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇప్పుడు ఈ గొప్ప సంగతులన్నీ కూడా లోక సంబంధి, లౌకికాత్మ కలిగిన వాడు, ఆత్మ సంబంధి కానివాడు వాడు గ్రహించలేడు. వాడు యుక్తి చేత ఇంకొక వ్యతిరేకమైన వాదన తీసుకొస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాడు వాదన తీసుకురావడం ఆపేస్తాడు అంటున్నాడా ఇక్కడ అంటే ఆపడు. వాడు ఏదో ఒక వాదన తీసుకొచ్చి ఆత్మ సంబంధంగా చెప్పిన దాన్ని తప్పు అని చెప్తూనే ఉంటాడు. తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడు దాన్ని ఆపడం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాడు గ్రహింపజాలడు, వాడికి గ్రహింపు లేదు అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు గ్రహింపు లేనివాడికి మనము సమాధానం చెప్పక్కర్లేదు. మూర్ఖుడితో వాడు సమానం. మూర్ఖుడికి సమాధానం చెప్పొద్దు అంటాడు వాక్యం. అవసరం లేదు. ఇదంతా వాడి యొక్క అకౌంట్లో పడిపోతుంటుంది. పరలోకంలో పుస్తకంలో రాయబడుతుంటుంది వీడు చేసేవన్నీ, వాడు మాట్లాడేవన్నీ. చివరికి వాళ్ళ స్థితి ఏమవుద్ది,